నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏకంగా 17,000 రూపాయలకు పెంచడం దారుణం. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేసిన లారీ ఓనర్స్ జాగరి గ్రౌండ్నట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుకుమార్ నాయుడు. తిరుపతి ఎన్జీఓ కాలనీలో జనసేన, బీజేపీ, టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ర్యాలీలో భాగంగా బుల్లెట్ నడిపిన మంత్రి. ఇక వార్తల్లోని వివరాలు. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని లారీ ఓనర్స్ జాగరి గ్రౌండ్నట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుకుమార్ నాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏకంగా 17,000 రూపాయలకు పెంచడం దారుణమన్నారు. దీంతో పాటు ఆటోమేటిక్ ఎఫ్సీ పద్ధతిని తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల లారీ ఓనర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. 15 సంవత్సరాలు పూర్తయిన లారీలను నిషేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనివల్ల లారీ ఓనర్లు, డ్రైవర్లు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే లాజిస్టిక్ వాహనాల వల్ల సింగిల్ లారీ ఓనర్లు, డ్రైవర్లు సరైన ఉపాధి లేక అవస్థ పడుతున్నారని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీఓకు విన్నవించినట్లు తెలిపారు. వారానికి ఒక ట్రిప్ కూడా రాకుండా నెలకు 2 ట్రిప్పులు తోలుకొని ఈ కట్టే పేమెంట్లు గవర్నమెంట్కు కట్టలేకంగా అప్పులు చేసుకుని అప్పులకు వడ్డీలు కట్టుకోలేకంగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నది లారీ యజమానులు. ఇది మన ఊర్లో ఉండే పరిస్థితి. టోటల్ పెద్ద లాజిస్టిక్స్ అంతా వచ్చేసి ఆ లాజిస్టిక్స్ వల్ల సింగిల్ లారీ ఆపరేటర్లు బతకలేకంగా పోతున్నాం. ఓనర్ కమ్ డ్రైవర్లు ముఖ్యంగా మా అసోసియేషన్లో 300 లారీలు ఈరోజు రన్ అవుతున్నాయంటే చిత్తూరు మెయిన్గా వ్యాపారాలు ఏమీ లేకంగా, లోడింగ్ లేకంగా ఈ 300 లారీల్లో కనీసం 200 లారీలు ఓనర్ కమ్ డ్రైవర్లే ఉన్నారు. ఒక 100 లారీల నుంచి ఒక 125 లారీల వరకు లారీ ఓనర్లు ఉండొచ్చు. ఓనర్ కమ్ డ్రైవర్లు ఈ చిత్తూరు ఛాంబర్స్ ఆఫ్ జాగరి గ్రౌండ్నట్స్ లారీ ఓనర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్కే ఇంత పేరుంది. మా అసోసియేషన్లో ఎన్ని అసోసియేషన్లు మమేకమైండాయి, ఆ అన్ని అసోసియేషన్లు వ్యాపారం లేకుండా స్లీపింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఏ అసోసియేషన్ ద్వారా ఏ ఒక్క లోడు లారీ అసోసియేషన్కి రావడం లేదు. కేవలం ఇప్పుడు వస్తున్నది 3 లోడ్లు. 1 కృష్ణా బ్రూవరీస్ లిక్కర్, 2 ఓఎంఆర్ లిక్కర్, 3 అమర్ రాజా బ్యాటరీస్. ఈ 3 కంపెనీల పైన 300 లారీలు బేస్ చేసుకొని మేము బతుకుతా ఉన్నాం. మేమందరూ నిరుద్యోగులు రోడ్లో పడాల్సిన పరిస్థితి వస్తాం. ఏదీ లేదు. ఈ డ్రైవింగ్ ఈ ఫీల్డ్ తప్పించి మా వాళ్ళకు వేరా చేసుకునేదానికి ఏమీ లేదు. గౌరవ్ జడ్జి గారు ప్రోగ్రామ్ ఈరోజు ఉంది అంటే ఈ స్టేజ్ పైన మా కష్ట నష్టాలు చెప్పుకుందామని జడ్జి గారిని కలిసి, ఆర్టీఓ గారిని కలిసి మా కష్ట నష్టాలు చెప్పి, అయ్యో మా పరిస్థితులు ఈ మారు ఉన్నాయంటే రాబో రోజుల్లో పరిశీలించి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట తీసుకుని అసోసియేషన్ సభ్యులందరూ బయలుదేరారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలో జనసేన, బీజేపీ, టీడీపీ నూతన కార్యాలయాన్ని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, తిరుపతి వాసులకు సేవ చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారి పాదాల చెంత కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామని, 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నేను నాన్ లోకల్ కాదని, లోకలేనని, 2009లోని పద్మావతిపురంలో నాకు సొంత ఇల్లు ఉందని తెలిపారు. తిరుపతి ప్రజలకు దగ్గరగా ఉంటూనే వచ్చానని, కొంతమంది నాపై పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నేను వైసీపీకి కోవట్టును కాదని, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరానని తెలిపారు. నాపై పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని, 5 ఏళ్ల వైసీపీ పాలన మొత్తం అవినీతిమయమని తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని గంజాయి వనంగా మార్చారని, వైసీపీ హయాంలో తిరుపతి ఎమ్మెల్యే, ఆయన కుమారుడు చేసిన అక్రమాలు అందరికీ తెలుసునని, తిరుపతి ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తానని, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ నా వెంటే ఉన్నారని తెలిపారు. అనంతరం పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, రాజకీయాల్లో అనుభవం కలిగిన వ్యక్తి ఆరణి శ్రీనివాసులని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్న ఆరణికి సీటు కేటాయించడం శుభపరిణామమని పేర్కొన్నారు.
తిరుపతిలో ఆరణి శ్రీనివాసులను గెలిపించుకుందామని మొదటి సీటు తిరుపతిలో శ్రీనివాసులను గెలిపించుకుని పవన్ కళ్యాణ్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ఇక్కడ పార్టీ ఆఫీసు కింద ఫ్లోర్ ఉంది, పైన రెసిడెన్స్ ఉంది, ఇక్కడే ఉంటాం. 24 గంటల సేపులో మేము ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా 24 గంటలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు జరిగినా నేను ముందుండి ఆ ఇబ్బందులన్నీ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, మోడీ గారు, అమిత్ షా గారు అందరూ కూడా కలిసి ఈ కూటమి మహాబలంగా వాళ్ళందరి యొక్క ఆలోచన మొట్టమొదట గెలుపు తిరుపతి నుంచే మొదలు కావాలి అని ఎంత ఆలోచించుంటే ఇటువంటి మంచి వ్యక్తిని మనకి ఇక్కడ అభ్యర్థిగా 3 పార్టీల అధినేతలు నిర్ణయించి పంపించారు. ప్రతి ఒక్కరు కూడా మనమందరం తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరూ కూడా కలిసి తిరుపతిలో అత్యధిక మెజారిటీలో ఆరణి శ్రీనివాస్ గారిని గెలిపించబోతున్నామని తెలియజేస్తూ మరొకసారి అందరి నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మంచి రోజు కాబట్టి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సదుం మండలం పాలమందలో బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. అనంతపురం పొంగనూరు మండలం ఎత్తూరులో బైక్ ర్యాలీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి బుల్లెట్ బండిని నడిపారు. ప్రచార రథంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ ముందుకు సాగింది. రానున్న ఎన్నికల భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తరపున యువత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో బైక్ ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బైక్ ర్యాలీలో పాల్గొన్న యువత మొత్తానికి అభినందనలు తెలిపారు. అనుకోకుండా ఈ ర్యాలీలో పాల్గొన్నానని, అందరూ కష్టపడి భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరానని అన్నారు. అందరూ కష్టపడి భారీ విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని కోరారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి మనకు రక్ష అని తెలిపారు. రాష్ట్రంలో అందరూ ఊహించినట్టే అన్ని పార్టీలు ఏకమయ్యాయని, మనం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఒంటరిగా పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. మంచి చేసి ఉంటేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం వైఎస్ జగన్ కి తప్ప మరెవరికి లేదని తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం అంటే ఏమిటో వైఎస్ జగన్ చూపించారని తెలిపారు. చంద్రబాబులాగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేదని, చెప్పిన హామీలు అమలు చేసి సీఎం వైఎస్ జగన్ మరోసారి ఓటు అడుగుతున్నారని తెలిపారు. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. చాలా బాగా జరుగుతా ఉంది. అనుకోకుండా నేను ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి నేను వచ్చి మీతో పాల్గొనాలని చెప్పి రావడం జరిగింది. తప్పకుండా ఈ 2-3 రోజులు మీరు విజయవంతం చేశారు. ఈరోజు ఇంకా 2 పంచాయతీలు ఉన్నాయంట, సాయంత్రం లోపలికి కూడా అయిపోతాయి. ఇది అయిపోతే మనం గడప గడపకు మనం అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన సచివాలయ దీంట్లో పరిధిలో కనీసం మనం 3 సార్లన్నా గడప గడపకు పోయి అందరినీ ఓట్లు అడిగే పరిస్థితి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరిస్తున్నాను. కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కుప్పం పట్టణంలోని తిరుపతి గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ నేతలు పరిశీలించారు. అనంతరం కుప్పం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాతితో ఆలయాన్ని నిర్మించకుండా కేవలం సిమెంటుతోనే ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 1996లో చంద్రబాబు సుందరంగా ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. రాతితో ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పి సిమెంటుతో ఆలయాన్ని నిర్మించడం దారుణమని అన్నారు. తిరుపతి గంగమ్మ జాతరకు లక్షల మంది వస్తారని పేర్కొన్నారు. గత జాతరలో ఆలయాన్ని రాతితో నిర్మిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప హామీ ఇచ్చారని, 1.5 సంవత్సరం పూర్తవుతున్న ఆలయాన్ని ఇంకా నిర్మించలేదని తెలిపారు. ఆలయ నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, అరాకొరగా ఆలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని సంబంధిత అధికారులు స్పందించి రాతితోనే ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు. సుందరంగా ఉన్న ఆలయాన్ని కూల్చి సిమెంటుతో కట్టడం బాధాకరమని తెలిపారు. 2 నెలలు ఎలక్షన్ అయిపోతుంది. జాతర మాత్రం అమ్మవారి జాతర బాగా జరిపించండి. మన ఎండోమెంట్ కమిటీ కూడా కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం సంబంధం లేదు, ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి జాతర అమ్మవారి జాతర బాగా జరగాల. 2 నెలల అయిన తర్వాత కూడా మంచి రాతి కట్టడంతో గుడి నిర్మిస్తాము. అందరూ కూడా కలిసి ప్రజా ఆమోదంతో ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా గుడి కూడా కట్టేదానికి అందరూ కలిసి ప్రజలతో భక్తాదులతో కలిసి గుడి కడతామని కూడా చెప్పి తెలియజేస్తున్నాం. అంతవరకు దయచేసి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ కానీ ఎండోమెంట్ కమిషనర్ కానీ అక్కడ ఉన్న పిల్లర్లు కూడా జాతర, ఎందుకంటే ఇంకా ఉగాది 6వ తేదీ మనకు పత్రిక రాయాలి. దానికి ముందు పిల్లర్లు కంబీలు నిలబెట్టారు. ఎంతవరకు కరెక్ట్? ఆ కంబీలు కూడా ఆ గుడి నిర్మాణం కూడా చుట్టూ అదేమో కంజెస్ట్గా 3 గుడులు ఉండింది. ఒకటి వినాయకుని గుడి, తిరుపతిగమ్మ గుడి, ముత్తుమారమ్మ గుడి. ఈ 3 గుడులు కూడా అక్కడ లేదు. చాలా బాధేస్తుందండి. భక్తాదుల్ని చాలా వరకు దెబ్బతీయడమే ఈ యొక్క ఆత్మశైర్యాన్ని. ఎవరికైనా ఆరోగ్యం బాగలేదన్నా, మంచి కార్యక్రమం జరగాలన్నా గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని నమస్కారం పెట్టుకుని అందరూ పోయేవారు. ఈరోజు ఆ పరిస్థితిలో లేదు. దయచేసి 2 నెలలు మేము ఎండోమెంట్ కమిషనర్ గారిని కోరుతున్నాము. అక్కడున్న వర్క్ ఆపి జాతర జరిపించి మంచిగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేది మా ఆశీస్సు. మా కూటమి తరఫున 100% మళ్ళీ కూడా ప్రజలు కోరుకునే విధంగా గుడి నిర్మాణం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రామకుప్పం మండలంలో హంద్రీనివా కాలువకు ఓ క్వారీలో నిల్వ ఉన్న నీటిని మోటార్ సహాయంతో పైపుల ద్వారా వదులుతున్న వీడియో వైరల్ గా మారింది. ప్రధానంగా టీడీపీ శ్రేణులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. హంద్రీనివా కాలువలో కృష్ణా జలాలు కాకుండా క్వారీలో నిల్వ ఉన్న నీటిని విడుదల చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ బాలరాజు పాల్గొన్నారు. వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొనకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినా వాలంటీర్ బాలరాజు పట్టించుకోలేదు. ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ఫోటోలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలంలో సుమారు 1 లక్ష రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో బిసానత్తం వద్ద కారులో కర్ణాటక మద్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి 2 పారిపోయారు. కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక నుండి తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. సుమారు 1 లక్ష రూపాయల విలువ చేసే మద్యంను స్వాధీనం చేసుకుని 3 అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనాథ్ తెలిపారు. కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసులను డీఎస్పీ శ్రీనాథ్ అభినందించారు. మన గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఎల్ రోడ్లో విశానాథం దగ్గర ఒక ఎస్ఎస్టీ టీమ్ చెక్ పోస్ట్ రన్ అవుతూ ఉంది. మనకు 17వ తారీఖు సాయంత్రం 6:30 సమయంలో చెక్ పోస్ట్లో ఆర్ఏ గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్ పోస్ట్ డ్యూటీస్ చేస్తుండగా ఒక హుండై శాంట్రో కారు వీళ్ళు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న 2 పారిపోవడం జరిగింది. తర్వాత ఆర్ఏ గారు వెహికల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటకకు సంబంధించిన మద్యము మొత్తము 35 బాక్సులకు సంబంధించిన మద్యము వర్క్ 1,06,075 రూపాయలకు సంబంధించింది. ఈ కర్ణాటక మద్యము దొరికింది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గుడిపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 41/2024 కింద ఎన్డీపీఏ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసు వారు ఒక అతన్ని కార్తీక్ అని అనుమానిస్తూ కార్తీక్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో 2 టీమ్స్ రిక్రూట్ చేసి వీరిని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ తిరిగాయన్నమాట. నిన్న మనకు 19వ తారీఖు, ఈరోజు 19వ తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర 3 మంది అనుమానంగా ఉన్న వాళ్ళని మన గుడిపల్లి ఎస్ఐ గారు సిఐ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తీక్ దొరికాడు. కార్తీక్తో పాటు మరో 2 కూడా, వాళ్ళ పేర్లు మురళి అండ్ వెంకటేష్, వీరి 3ని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది. సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఒక పాతబడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్టిక్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక రేట్స్కి ఈ మద్యం అక్కడ బెడ్ షాప్స్కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న ఎవరు కార్తీక్
ఇంతకు ముందు కూడా గుడిపల్లి స్టేషన్లోనే 2 కేసులు కట్టి ఉంచాము. ఇది 3వ కేసు అతని మీద. అతని మీద షీట్లో ప్రపోజ్ చేయమని చెప్పి గుడిపల్లి ఎస్ఐ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివశంకర్ కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. కుప్పం మండల పరిధిలోని వసనాడుకు చెందిన శివశంకర్ మల్లూరు కృష్ణాపురంకు చెందిన హిమబిందుకు అక్టోబర్ 13, 2016న వివాహమైంది. కాగా పెళ్లైన 6 నెలల నుండి హిమబిందును తన భర్త శివశంకర్ వేధింపులకు గురిచేస్తున్నాడని హిమబిందు వాపోయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు పిల్లలు పుట్టలేదనే నెపంతో తన భర్త శివశంకర్ అతని కుటుంబీకులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. శివశంకర్ కుటుంబీకులు తనపై దాడి చేసి వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. తనకు తెలియకుండా గత 6 నెలలకు ముందు బీహార్కు చెందిన మైనర్ బాలికను శివశంకర్ పెళ్లి చేసుకున్నారని, గత వారం ముందు మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చారని పేర్కొంది. రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావని నిలదీయడంతో తనను కొట్టి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించింది. మల్లూరు కృష్ణాపురం గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కారులో తీసుకొచ్చి పడేశారని హిమబిందు వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి శివశంకర్ పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హిమబిందు కోరారు. మా ఆయన పేరు శివశంకర్ సార్. పెళ్ళయి నాకు 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాల నుంచి 6 నెలలు కూడా నేను బాగుండేది సార్. 6 నెలల పైన నుంచి పిల్లలు కలగడం, మా ఆడబిడ్డది, మా అత్తది, మా మామది, ఇంట్లో వాళ్ళ మొగుళ్ళది, వాళ్ళ బిడ్డలది అందరిది టార్చరే నాకు. బిడ్డలు కాలేదు అనేసి మొత్తం నా గోల్డ్ మొత్తం ఎత్తి పెట్టుకొని నన్ను బెదిరించి మీ అన్నకి ఇచ్చినానని చెప్పి కేసు పెట్టించి వాళ్ళే కేసు పెట్టి నా పైన మళ్ళీ ఊరికి పంపించేసి పెళ్లి చేసుకుని ఊళ్ళో పిలిపించి మాట్లాడి దాని అందరి మీద గొడవ చేసిన మా ఆడబిడ్డ వచ్చి మా అత్తను కొట్టింది. మళ్ళీ అన్నీ అయిపోయి మళ్ళీ నేనే వీళ్ళు ఎవరు ఏం చెప్పినా లేదు నా మొగుడే నాకు కావాలని చెప్పి నాటికి పోతే ఇప్పుడు వచ్చి నాకు చెప్పకుండా 6 నెలలు అయింది సార్. నాకు చెప్పని కూడా లేదు. మా ఆడబిడ్డలు ఇంకా వాళ్ళతో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆయన రెండో పెళ్లి చేసినారు సార్. రెండో పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చి పెట్టినాడు. నాకు తెలియదు 6 నెలలు అయింది పెళ్ళి అయ్యి. నాకు తెలియదు ఈ మధ్య ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి రోజు టార్చరే నాకు, రోజు కొట్టేది. దాన్ని బయట పోండి నన్ను ఇచ్చి బయటేస్తారు. దాన్ని బయట పోతే నన్ను ఇచ్చి నువ్వు అవసరం లేదు, నువ్వు పో, మీ అమ్మలతో మాట్లాడకూడదు, ఫోన్ నెంబర్లు అంతా బ్లాక్ చేయించేవి, ఊరికి పోకూడదు అనుకుంటుంది అనేది ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఉంచుకునేస్తాను. నేను అక్రమ సంబంధాలు అంటగట్లేదు నాకు. ఇవన్నీ చేస్తాను సార్. ఈ రోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 200 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ను ఏకంగా 17,000 రూపాయలకు పెంచడం దారుణం. లారీ ఓనర్ కమ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేసిన లారీ ఓనర్స్ జాగరి గ్రౌండ్నట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుకుమార్ నాయుడు. తిరుపతి ఎన్జీఓ కాలనీలో జనసేన, బీజేపీ, టీడీపీ నూతన కార్యాలయం ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. పొంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్న బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ర్యాలీలో భాగంగా బుల్లెట్ నడిపిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.